ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుదిన వాగ్దానము చదువుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. యెషయా 58:14 వచనాన్ని చదువుతున్నాను. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేవునికి మహిమ కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది చాలా వాటిని బట్టి ఆనందిస్తారు. వారికి ఉన్న బలమును బట్టి, ధనమును బట్టి, పేరును బట్టి, వారు పొందిన విజయాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. కానీ ఆ ఆనందము సంతృప్తినివ్వదు. అది కొద్ది మట్టుకే, కొంతకాలం మట్టుకే ఆ ఆనందాన్ని వారు అనుభవించగలుగుతారు. శాశ్వతమైన ఆనందము వారు పొందుకోలేరు. ఎందుకంటే వారు ఒకవేళ ఓడిపోయినా, వారు ఒకవేళ ఇంకా ఏదైనా జరిగితే ఆ ఆనందం అంతా కూడా కోల్పోతారు. కానీ దేవుని యందు, దేవుని బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే ఆనందిస్తారో వారిని దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు. అది శాశ్వతమైనది. ఇహమందును పరమందును వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే దేవుని బట్టి ఆనందపడేవారు ఎక్కడ కూడా వారు కృంగిపోరు. అదే రీతిగా అశాంతి వారిలోనికి రాదు. ఎందుకంటే దేవుడిచ్చే ఆనందం, దేవుని ద్వారా కలిగే ఆనందం నిత్యము నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ లోకం విజయాలను బట్టి కొంతమంది ఆనందిస్తూ ఉంటారు. అది మరి తాత్కాలికంగా ఉంటుంది కానీ శాశ్వతంగా ఉండదు. కానీ దేవుని బట్టి సంతోషించేవారు, దేవుని సన్నిధిని బట్టి, దేవుని కార్యాలను బట్టి ఆయనని ఆరాధిస్తూ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఆనందిస్తారు. చూడండి, వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఉన్నతమైన శిఖరాలని ప్రభు ఎక్కిస్తాడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలంట. అంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించినప్పుడు ఆకు వాడిపోదు. ఎదిగో, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి నువ్వు ఆనందించినప్పుడు నువ్వు వాడిపోవు. నీవు ఫలములిచ్చే చెట్టులాగా ఒక ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. కాబట్టి ఈ లోక ఆ ఆనందాన్ని బట్టి కాదు కానీ దేవుని సన్నిధిలో దేవుని బట్టి ఆనందించండి. ప్రభువు నిన్ను వాడిపోనివ్వకుండా ఫలభరితంగా ఉంచి ప్రభు నేను దీవిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని విని ప్రభునామం మహింపరచండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని నమ్ముతూ నీ యందు ఆనందిస్తూ నీవిచ్చిన అయ్యా నీ సన్నిధిలో ఉన్నందుకు భాగ్యం అని ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఆనందిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.